మన కాడ సర్పంచ్ ఎలక్షన్లు నడుస్తానే కదా ఏ ఊరికి పో ఈ ఓట్ల గురించే మాట ముచ్చట నడుస్తుంది. ఎవరు నిలబడతారు, ఎవరు గెలిస్తే ఊరికి ఏం బాగు చేస్తారు గిట్లనే మాట్లాడుకుంటురోలా. ఇక కొన్ని జాగాలనైతే చిత్ర విచిత్రంగా ప్రచారాలు జనాల డిమాండ్లు నడుస్తాయి. పారి అట్లట్లా ఊర్ల పంట పోదాం మనం. నిజంగా సర్పంచ్ ఎలక్షన్లేమో గాని పోటీలున్నోళ్ళు ఊరోళ్ళ మీద అసలు ఏమన్నా వరాల వాన గురిపిత్తురా అన్నోళ్ళ. అసలు మాట మీద నిలబడరో గాని ఒకళ్ళు మించి ఇంకొకరు ఇది ఎత్తాం అది ఎత్తాం అనుకుంటా షవులకు ఇంపైన ముచ్చట్లు చెప్తురు. ఒక ఊళ్ళోనేమో సర్పంచ్ గెలిపిస్తే ఫ్రీ అంబులెన్స్ తెప్పిస్తా అని ఒకలంటే ఆడబిడ్డ ఉడితే 5,000 రూపాయలు ఫిక్స్ చేస్తా అని ఇంకోలు. గిట్లా వామ్మో ఎవ్వరికి దోషిన తీల్రు వాళ్ళు చెప్పుకుంటేనే పోతురోల్లా. ఇక కొందరైతే బాండ్ పేపర్లు రాసి మరి ఊరి జనాల ముంగట పెడుతురు. గీ బాండ్ పేపర్ చూడురి. మెదక్ జిల్లా రాజపేట తండ సర్పంచ్ అభ్యర్థి తయారు చేసింది. మహిళా సంఘాలు 1,00,000 రూపాయలలోను, పండుగలకు 20,000 రూపాయలలోను అని ఇనాము, ఇంటింటికి మంచినీళ్లు గిట్లా రాసుకుంటూ పోయిర్రు. వ్యామోహం ఏం లేదు, సేవ కోసమే మేము దిగినాము. మేము చదువుకున్న ఎడ్యుకేషన్ పర్సన్ కాబట్టి సంపాదించుకోవాలనే ఉద్దేశం లేదు కాబట్టి ఈ నిర్ణయం కఠినమైన నిర్ణయం తీసుకున్నాము. ఇప్పటికైనా గ్రామ పంచాయతీ ప్రజలు అందరూ సహకరించి ఆలోచించి మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలని కోరుతున్నాం. ఇక గిటు చూడుర్రి, గిన ఏం చేస్తాడో. మంచిర్యాల జిల్లా ముత్యంపేటల వార్డు మెంబర్ గా ఈయన ఇంటామని గెలిపియాలని ఈపు రుద్దుకుంటా తానాలు చేయించుకుంటా ప్రసారం చేస్తాడు. వాళ్ళు వేసింది మీరు దయచేసి నా కోట వేయాలి, మీ ఈపు రాకుతున్నా మీ ప్రజలు ఎట్లున్నో ఇట్లా అన్ని చూసుకుంటా దయచేసి గెలిపియండి. దయచేసి గెలిచేటోళ్ళకు వేయండి. పైసలు ఇచ్చుడు తీసుకోవడం అన్నట్టు కాదు, నిజాయితీగా ఉంటా. నేను నిజాయితీగా గెలిపిస్తే నా గురించి తెలుసు కాబట్టి దయచేసి నా కోట వేయండి. ఇక గిదే మంచిర్యాల జిల్లాలనొల్ల దండపల్లి ఊరోళ్ళ డిమాండ్ చూడుర్రి. కోతులను ఎవరైతే ఊళ్ళకెళ్ళి పంపుతారో వాళ్ళకే ఓటెత్తాం, వాళ్ళనే గెలిపించుకుంటామంటుర్రు. మరి కోతులను ఈ ఊళ్ళే మనుషుల కంటే కూడా కోతులు కుక్కలే ఎక్కున్నాయట. ఆఫీసర్లకు లీడర్లకు చెప్పినా పట్టించుకోలే. ఇక ఇప్పుడు ఓట్లు వచ్చినాయి కదా, ఇక సర్పంచ్ అభ్యర్థుల మీద పెట్టిర్రు. మరి ఎవరు ముంగడికి వస్తారో చూడాలి. ఇక ఇంకో దిక్కు సర్పంచ్ పదవి కోసం అర్రాసులు కూడా జోరుగా నడుతూనే ఉన్నాయల్లా. జోగులాంబ గద్వాల జిల్లా మామదొడ్డి ఊళ్ళే ఊరు పెద్ద మనుషులు సర్పంచ్ పదవికి వేలం పాట వాడిర్రు. ఊరికి ఎవరెక్కువ పైసలు ఇస్తే వాళ్ళకే సర్పంచ్ పదవిని ఊరి పెద్ద చెప్పిండట. లాస్ట్ కు 40,50,000కు భీమా నాన్నటైన ఈ వేలం పాట గెలిచిండు. కానీ ఆ సంబరం జరసేపే. అంతలే బాబురావు అన్నటైనే ఈ వేలం లేదు గీలం లేదు, నేనే పోటీ చేస్తా అనుకుంటా నామినేషన్ వేసిండట. మీ ప్యానల్ నిర్ణయించుకోవాలా, ఆ ప్యానల్ మీకు సంబంధించిన వ్యక్తులు ఎవరన్నా మీరు ఇంట్రెస్ట్గా పెట్టుకోవచ్చు. అది ఆ వరకు బాగుంది. ఇప్పుడు ఏదైనా కానీ గ్రామాన్ని అభివృద్ధి చేసి గ్రామంలో నివాసం ఉండేటోళ్ళే కొంచెం అభిప్రాయం చెప్పండి. ఏదో బయట నేను గద్వాలు ఉంటా, హైదరాబాద్ ఉంటా, 50 లక్షలు ఇస్తా అని ఊరు అభివృద్ధి కాదు, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అందరూ అన్ని రకాలు చెప్పండి. డబ్బులు మస్తుంటారు కానీ ఇది సవాల్ కాదు. ఊరు అభివృద్ధి గురించి మనం ఇస్తున్నాం. ఊర్లో ఉండి ఊరికి సేవ చేసేవాళ్ళు కావాలి మనకి. అందరూ అన్ని రకాల డబ్బుని నేను వస్తాను కదా అనుకోకుండా చేసే సేవ చేసే అభిప్రాయం ఉండాలా. ఇటు జడ్చర్ల జిల్లా మెట్పల్లి మండలంలో కూడా సర్పంచ్ పదవికి వేలం పాట పెట్టుకున్నారటనోళ్ళ పెద్ద మనుషులు. 28,48,000కు పోయిందట ఒక పదవి. ఇక ఈ ముచ్చట పెద్ద ఆఫీసర్లకు ఎరికైంది. వాళ్ళు వచ్చే ఎంక్వైరీలు చేస్తురు. మొత్తానికి సర్పంచ్ ఎలక్షన్లతోని ఏ ఊరికో అర్రాసులు, వింత వింత ప్రసారాలు, వెరైటీ హామీలు ఇగో గిట్లనే నడుతున్నాయి.